ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శివానందలహరి సప్తమ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా 15 శ్లోకాల్లో 17వ శ్లోకం. కామం క్రోధం లోభం మోహం కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం. ఆత్మజ్ఞానవిహీనా మూఢాః తే పచ్యంతే నరకవిమూఢాః. ఆత్మజ్ఞానాన్ని పొందని వాళ్ళకు ఏమిటి గతి? దుర్గతి. అదే చెప్తున్నారు. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం. ఆత్మజ్ఞానవిహీనా మూఢాః తే పచ్యంతే నరకవిమూఢాః. కామము, క్రోధము, లోభము, మోహము ఆసురి లక్షణాలు. అరిషడ్వర్గం. షడ్వర్గం. మనసును ఆవహించేటటువంటి అంతఃశత్రువులు 6 ఉన్నాయి. 1 కామం, 2వది క్రోధం, 3వది లోభం, 4వది మోహం, 5వది మదం, 6వది మాత్సర్యం. కామం కోరిక, అది తీరకపోతే వచ్చేది క్రోధం కోపం. ఈ రెండింటి వల్ల కలిగేది మోహం అజ్ఞానం. లోభం ఆశ. కామ క్రోధ లోభ ఆశ. మోహం అజ్ఞానం. మద మాత్సర్య. మద గర్వం, మాత్సర్య అసూయ. ఈ 6 ఆసురి లక్షణాలు. ఈ ఆసురి లక్షణాలు మానవుడిని అధఃపతనం పొందిస్తాయి, అధఃపతనం కలిగిస్తాయి మానవుడికి. అదే చెప్తున్నారు. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వా, వాటిని విడిచిపెట్టవయ్యా. ఆత్మానం పశ్యతి సోహం, సహా అహం, సహా ఆ పరమాత్మయే అహం నేను అనే భావన తెచ్చుకో. నీలో ఉన్న ఆత్మను దర్శించు. ఆత్మానం పశ్య. లేకపోతే ఏం జరుగుతుంది? ఇలా చేయకపోతే ఆత్మజ్ఞాన విమూఢాః, ఆత్మజ్ఞాన విమూఢాః, ఆత్మజ్ఞాన విహీనా మూఢాః, ఆత్మజ్ఞానం లేని మూర్ఖులు తే పచ్యంతే నరక విమూఢాః, వాళ్ళు నరకంలో నానా బాధలు పడతారు. పచ్యంతే వండేస్తారు వాడను నరకంలో. యమభటులు పిండేస్తారు, వండేస్తారు, వేపేస్తారు, ఉడికించేస్తారు యాతన శరీరాన్ని. ఆ పరిస్థితి రాకుండా ఆత్మజ్ఞానం పొందు, మోక్షం పొందు. పునరభిజననం పునరభిమరణ స్థితి రాదు కదా. ఎంత బాగా చెప్పారు చూడండి. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతు సోహం. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం. ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తే పచ్యంతే నరక విమూఢాః. అంచేత మూర్ఖులై నరకంలో పడకండి, ఆత్మజ్ఞానం పొందండి. కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలను విడిచిపెట్టండి, ఆత్మజ్ఞానం పొందండి, మోక్షం పొందండి. ఇంతకంటే సందేశం ఎవరిస్తారండి? శంకర్ల వారు తప్ప. అద్భుతమైన సందేశం ఇచ్చారు శంకర్ల వారు. వారికి నమస్కారం చేసి మనం 7వ శివానందలహరిలో ప్రవేశిస్తున్నాం. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణన విధౌ. తవధ్యానే బుద్ధిర్నయన యుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివజానే పరమతః. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణన విధౌ. తవధ్యానే బుద్ధిర్నయన యుగళం మూర్తి విభవే
తవధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తివిభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివజానే పరమతః పరం అతః పరమతః. హే స్వామి, హే శంభో, నా మనస్సు నీ పాదపద్మములపై ఉండాలి. అదే నేను కోరుతున్నాను. తే నీ యొక్క పాదపద్మమునందు మనస్సు నివసించునుగాక. వచః స్తోత్రఫణితో నా మాటలు నిన్ను స్తోత్రం చేయడం ద్వారా పవిత్రములగునుగాక. కరశ్చ అభ్యర్చాయాం నిన్ను అర్చించడంలో, నిన్ను పూజించడంలో నా చేతులు పవిత్రం అవ్వాలి. శృతిరపి కథాకర్ణన విధౌ నీ యొక్క లీలా విలాసాలను వినడంలో నా చెవులు పవిత్రం కావాలి. తవ ధ్యానే బుద్ధి నా బుద్ధి నిన్ను ధ్యానించడంతో వికసించాలి. నయనయుగళం మూర్తి విభవే నీ యొక్క అద్భుతమైన మూర్తి వైభవాన్ని, శివమూర్తి వైభవాన్ని దర్శించడంలో నా నయన యుగళం, నా కనుల జంట పవిత్రం అవ్వాలి. పరగ్రంథాన్ కైర్వా, ఆ పుస్తకం ఈ పుస్తకం, ఈ గ్రంథం ఆ గ్రంథం ఎందుకు? అవి చదవడంలో నాకేమైనా ప్రయోజనమా? శాంతి లభిస్తుందా గ్రంథ పఠనం వల్ల? పురాణాలు వేరు, శాస్త్రాలు వేరు, వేరే గ్రంథాలు ఎందుకు చదవటం? పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః అతఃపరం హే శివ అహం న జానే. ఇంతకంటే నాకేం తెలియదు స్వామి. నిన్ను సేవించడం తప్ప నాకు గ్రంథాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. నిన్ను సేవిస్తే నాకు అదే చాలు. అదే మనం కోరుకునేది. ఎంత బాగా చెప్పారు చూడండి. నా మనసు నీ పాదాలపై నిలవాలి. తే పాదాబ్జే మమ మనః నివసతు. వచః నా మాటలు స్తోత్రఫణితో నిన్ను స్తుతించడంలో నిమగ్నం అవ్వాలి. కరహ చెయ్యి, కరశ్చ చెయ్యి కూడా, నా చేతులు కూడా, అభ్యర్చాయాం నిన్ను పూజించడంలో నిమగ్నం కావాలి. శృతిరపి నా చెవి కూడా, కథాకర్ణన విధౌ నీ కథలను వినడంలో నిమగ్నం అవ్వాలి. తవ ధ్యానే బుద్ధి నిన్ను ధ్యానించడంలో నా బుద్ధి నిలవాలి. నయన యుగళం మూర్తి విభవే నీ యొక్క స్వరూప వైభవాన్ని చూడడంలో నా నేత్రాలు ధన్యములవ్వాలి. పరగ్రంథాన్ కైర్వా ఇతర గ్రంథాలను పఠించి ఏమైనా ఉపయోగం ఉందా? పరమశివ హే భో పరమశివ, పరం అతః పరం జానే, ఇంతకంటే నాకేం తెలుసు? ఇది తెలిస్తే చాలు. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయన యుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివజానే పరమతః. పునర్మిలామः आगामिनि कार्यक्रमे अष्टमलहरी अध्ययन कार्यक्रमे. सर्वेभ्यः पार्वतीपरमेश्वरयोः दिव्यानुग्रहप्राप्तिरस्तु. शुभं भवतु. स्वस्ति.